శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం మూడవ శ్లోకం. యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. అదే యోగము, నిజమైన యోగము, సకల యోగులకు సారం. యోగం అంటే రెండింటి కలయిక, పొత్తు, తాదాత్మ్యము, సమీకరణము, సమ్మేళనము, క్షేత్రజ్ఞుల సమానాధికరణమే శరీరధారి సాధించవలసినటువంటి యోగం, పరమయోగం అన్నమాట. ఈ యోగం తెలిసిన యోగ విధులకు దారి చూపించేవాడు కూడా పరమేశ్వరుడే. అతడే యోగీశ్వరుడు. యోగ విధులకు నాయకుడు, నేత. ప్రకృతి సృష్టిలో ప్రధాన తత్వం. పురుషుడు చైతన్యమూర్తి. అతని ఆధ్వర్యంలో ప్రకృతి సచరాచర జగత్తును సృష్టిస్తుంది. ఈ పరాప్రకృతికి, పరమ పురుషునికి కూడా మూలకారకుడైనటువంటి విశ్వేశ్వరుడే ప్రధాన పురుషేశ్వరుడు. అతడు నరాకృతిలోనే ఉండక్కర్లేదు అని చెప్తున్నారు. మరో జీవిగా కూడా రూపొందవచ్చు. అతడే నరోత్తముడైన నారాయణుడు కావచ్చు, నరాంతకమైన సింహము కావచ్చు, రెంటి సమ్మేళనం కూడా కావచ్చు. ఇదే నారసింహవపు. శ్రీమంతుడైన భగవంతుడు తన సర్వాంతర్యామిత్వాన్ని నిరూపించేందుకు, భక్తుల మాటను నిలబెట్టేందుకు నారసింహ రూపాన్ని కూడా ధరిస్తాడు. ఏ రూపంలో వెలిసినా శ్రీ సమేతుడైన భగవంతుడు పురుషోత్తముడే. అతనికే కేశవనామం కూడా ఎక్కువ ప్రచారంలో ఉంది. కిరణజాలాలతో ప్రాణకోటిని బాధించే అసురవర్గాన్ని పారదోలి సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి కూడా అధిపతిగా విరాజిల్లే అనంత తేజోరాశి కేశవుడు. కిరణాలు రెండు రకాలు. చూడవలసిన దాన్ని చూడనీయక కళ్ళకు మిరిమిట్లు గొలిపేవి కొన్ని, అన్నింటినీ ఒకే చోట చూడగల దివ్య శక్తిని ప్రసాదించే మరికొన్ని. తొలి రకపు కిరణాలను తొలగించి బలి రకపు మేలి రకపు కిరణాలను ప్రవర్తింపజేసే ప్రకాశమూర్తే కేశవుడు. అతడే పురుషోత్తముడు. అతని అనుగ్రహం ఉంటే నరుడు తనలోని పశుత్వాన్ని పోగొట్టుకొని నారాయణుడు కాగలుగుతాడు. అదే సహస్రనామం సంయోగం అందించే